అక్కడే ఆగిపోయారేంట్రా? రండి లోపలికి. వాళ్ళ ఆవిడుంది కదా, తను తీసుకెళ్తుందిలే. చేసిన సేవలు చాలు. అందరూ సరిపోయారు. మా బావని ఇక్కడే నిలబెట్టారు కానీ ఒక్కరు కూడా లోపలికి తీసుకురావట్లేదు. సర్లే, ఎవరికి తప్పినా తప్పకపోయినా మా బావే కదా, నాకు తప్పదు. బావా, లోపలికి పద. బావా, నేను ఇప్పుడే వస్తాను. రే మాధవ, ఆగు. ఏంటన్నా? రాఘవ్ చేతికి బాగా దెబ్బ తగిలింది. తన స్నేహితులందరినీ రమ్మని చెప్పు. ఇప్పుడెందుకు మావయ్య గారు? మా స్నేహితుడికి ఇంత జరిగినా మాకు చెప్పలేదని రేపు వాళ్ళు అనకూడదు కదమ్మా. అదేం పెద్ద దెబ్బ కాదు కదా నాన్న, చిన్నదే కదా. చిన్న దెబ్బలు అనిపించేవే ఒక్కొక్కసారి తట్టుకోలేని దెబ్బలవుతాయిరా. కనిపించడానికి చిన్న దెబ్బ అయినా ఆ దెబ్బ తీవ్రత చాలా ఎక్కువగా ఉండొచ్చు. రాఘవ్ ఏం చేస్తున్నాడో ఏంటి అనేది నాకు బాగా అర్థమైంది. అసలు ఏం జరిగిందో ఏం చేస్తున్నాడో కనుక్కుందాం అనుకుంటే వాడేం మాట్లాడటం లేదు. అందుకే వాళ్ళ స్నేహితుల్ని పిలిపించి మాకు తెలియని రాఘవేంటో, వాడి జీవితంలో ఇంకెవరున్నారో, ఉమ్మడి కుటుంబం అని చెప్పేవాడు. ఎవరిని ఈ ఇంటికి దూరంగా ఉంచాడనేది తెలుసుకోవాలి. ఏంటన్నా ఏం చేస్తున్నారు మీరు? అన్నయ్య విషయం వాళ్ళ స్నేహితుల దగ్గర అడగడం ఏంటి? ఇలా అడిగితే అన్నయ్యకి చిన్నతనం కదా. ఎవరూ చెప్పనప్పుడు మరి ఏం చేయమంటావురా? చెప్పిన రోజే ఏంటనేది అసలు విషయం తెలుసుకుని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. చేయకూడని పనేదో చేశాడు. ఇంకా ముందు ముందు ఏం చేస్తాడో. ఏంటి భూమి, నువ్వు అసలు అమ్మా నాన్నలతో ఆ విషయం ఎందుకు చెప్పలేదు? ఏంటమ్మా, ఏం చెప్పలేదు? ఏం లేదమ్మా, నాన్న చెప్పినట్లుగానే అన్నయ్య డైరీలో ఉన్న లవ్ స్టోరీ గురించి విచారిద్దామని వెళ్ళాం. అన్నయ్య ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోయింది. తనిక్కడ లేదు, ఎక్కడో దూరంగా బాంబేలో ఉంటుంది. ఎప్పుడో వయసులో ఉన్నప్పుడు ప్రేమ కదా అది. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని మేము మీతో చెప్పలేదు. పోనీ ఆ తర్వాత అయినా అన్నయ్య ఆ అమ్మాయిని కలుసుకున్నారా అంటే అలాంటివేమీ లేవు. ఆ మధ్య ఏదో సెలవుల కోసం వచ్చుంటే తను మాకు కలిసింది. ఇంకో విషయం ఏంటంటే అసలు ఆ అమ్మాయికి అన్నయ్య ఏం చేస్తున్నాడో ఏంటో కూడా తెలీదు. అసలు తన జీవితంలో అన్నయ్య అనేవాడు ఉన్నాడని కూడా మర్చిపోయింది. ఆయన ఇప్పుడొచ్చి ఆ విషయాలు ఎందుకు అడుగుతున్నారని అడిగింది. ఊరికి వెళ్ళిపోయింది నాన్న. ఇంకా ఇక్కడెందుకుంటుంది? ఏదైనా సమస్య ఉంటే ఉండమని మేమే చెప్పేవాళ్ళం. ఏమీ లేదు కదా, అందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఏం భూమి, నీతో చెప్పాను కదా అమ్మా నాన్నతో ఈ మాట చెప్పమని. ఇంత ముఖ్యమైన విషయాన్ని ఎలా మర్చిపోయావు నువ్వు? నువ్వు చెప్పకపోయేసరికి అమ్మ వాళ్ళు కూడా ఏదో అనుకుంటున్నారు, చూసావు కదా. నిన్ననే చెప్దాం అనుకున్నాను మాధవ్. సరిగ్గా అదే సమయానికి బావగారికి ఇలా జరిగింది. ఈ గొడవల్లో ఆ విషయం చెప్పే సందర్భం రాలేదు. అవును, అన్నయ్య పరిస్థితి అలా ఉంటే అవన్నీ వదిలేసి ఇలా జరిగిందంత మీకు చెప్తుందా చెప్పండి? నిజమేనండి, వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది కదా. పదండి.
ఏదో చెప్తారు అనుకుంటే తెలిసిన విషయమే చెప్తున్నారు. ఏంటి మాధవ్, అత్తయ్య మావయ్య ముందు అలా అనేసావు? వాళ్ళిద్దరిని చూస్తున్నావు కదా, వాళ్ళకి తెలిసిన విషయం నిజం అన్నట్లుగా మాట్లాడితే ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ అవుతుంది. అందుకే వాళ్ళు ఊహించినంత ఏమీ లేదు, అసలు ఏమీ జరగలేదన్నట్టుగా మాట్లాడాను. వాళ్ళని నమ్మించడానికి అలా మాట్లాడాను. ఇప్పటికి కవర్ చేసో బానే ఉంది. ఇప్పుడు నిన్ను అడిగినట్టుగానే అత్తయ్య మావయ్య బావగారిని కూడా అడిగితే అప్పుడేం చేస్తావు? అదే నిజమే. ఈ విషయంలో అన్నయ్యని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ముందుగానే వెళ్ళో మాట చెప్దాం. పద. హలో హలో, ఎందుకు ఇలా చేశారు? చెయ్యి బాగా నొప్పిగా ఉందా? కావాలనే విరగొట్టుకున్నాను కదా, నొప్పినా భరించాను. ఇప్పుడు నాకు పర్వాలేదులే. అసలు ఎందుకు ఇలాంటి పని చేశారు? ఎవరైనా ఇలాంటి పని చేస్తారా? కావాలని చేయి విరగొట్టుకోవడం ఏంటి రాఘవ? ఏం చేయను? ఏం చేయమంటావు మరి? నేను రాను అని చెప్పినా అలాగే వింటుందా? ఇంట్లో వాళ్ళు వింటున్నారా? వాళ్ళందరికీ తోడు నువ్వు కూడా బలవంతంగా నన్ను వెళ్ళమని ఏడుస్తూ అడిగావు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. నేను ఈ రోజు ఇలా చేయకపోయింటే ఈ పాటికి ఎక్కడో నీకు దూరంగా ఉండేవాడిని. కనీసం ఫోన్ కూడా మాట్లాడగలిగేవాడిని కాదు. ఎందుకంటే ఎప్పుడు నా పక్కన అలేకే ఉంటుంది. అలాంటి సమయంలో నీకేమైంది, నీకు ఎలా ఉంది, నువ్వు ఏం చేస్తున్నావో తెలుసుకోవడం నాకు చాలా కష్టమైపోయేది. అనుక్షణం నీ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ పిచ్చివాడినైపోయి ఉండేవాణ్ణి. ఇక్కడ నీకేం జరిగినా కానీ రాలేకపోయేవాణ్ణి.